హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. మొన్న జరిగిన శివరాత్రి సందర్భంగా భీమవరంలోని గునుపూడిలో సోమేశ్వర స్వామి శివాలయంలో 3 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి శివాలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శివరాత్రికి ముందు రోజు శివయ్యని పార్వతీదేవిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేస్తారనమాట. శివరాత్రి రోజంతా మనం జాగారం ఉంటాం కదా, ఆ లింగోద్భవ కాలం పూర్తయిన తర్వాత తెల్లవారుజామున ముహూర్తాన్ని బట్టి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణం జరిగిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి ముహూర్తాన్ని బట్టి దంపతులిద్దరిని అంటే స్వామివారిని అమ్మవారిని రథంలో ఊరేగిస్తూ అమ్మవారి పుట్టింటికి తీసుకొస్తారు. గునుపూడికి పొలిమేర అయినటువంటి ఈ నాచువారి సెంటర్ వరకు కూడా రథంలో ఊరేగిస్తూ తీసుకొస్తారు. నైట్ అంతా ఇక్కడ ఉంచుతారనమాట రథాన్ని. ఆ రాత్రంతా అమ్మవారి పుట్టింటి దగ్గర ఉన్నట్టు ఈ రథంలో స్వామివారిని అమ్మవారిని గుడి దగ్గర నుంచి ఈ నాచువారి సెంటర్ వరకు తీసుకొచ్చే టైంలో అసలు విపరీతమైన జనం ఉంటారనమాట. చాలా క్రౌడ్, చాలా ఘనంగా జరుగుతుంది. చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత వైభవంగా జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం అరటి గెలలతో రథాన్ని అంతటిని డెకరేట్ చేస్తారు. మీలో చాలా మంది ఆ వీడియోస్ ఈ పాటికే యూట్యూబ్ లో చూసే ఉండుంటారు. ఇదైతే స్వామివారిని అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి అత్తవారింటికి తీసుకెళ్లడం అనమాట. అంటే గుడికి తీసుకెళ్తారు. ముందు రోజు అయితే గుడి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వైపు నాచువారి సెంటర్ వరకు తీసుకొస్తారు రథాన్ని. ఇక్కడ నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అంటే గుడికి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ లోంచి కాకుండా చుట్టూ ఇంకొక రోడ్డు ఉంటది. ఇది సత్రం రోడ్ అనమాట. పుట్టింటికి వచ్చేటప్పుడు రథం మొత్తాన్ని అరటి గెలలతో డెకరేట్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అందరూ కూడా గెలల్ని తీసేసుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. నెక్స్ట్ డే పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చేటప్పుడు రథం మొత్తాన్ని పువ్వులతో డెకరేట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రథం మొత్తం పువ్వులతో అలంకరించబడి ఉంది. మెయిన్ రోడ్ లోంచి రథాన్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు ఎవ్వరూ ఉండరండి, అందరూ మగవాళ్ళు మాత్రమే రథాన్ని లాగుతారు. నెక్స్ట్ డే అమ్మవారిని అత్తారింటికి తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఈ రోడ్ లోంచి రథం వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కూడా లాగుతారు. ఒకవైపు తాడునంతటిని మగవాళ్ళు లాగుతారు, ఒకవైపు తాడంతటిని ఆడవాళ్ళు లాగుతారు అనమాట. ఈ రథం వచ్చే వీధిలోనే మా ఇల్లు. సో ప్రతి సంవత్సరము కూడా 13 సంవత్సరాల నుంచి ఈ రథం నేను కూడా లాగుతాను. ఈ రథాన్ని లాగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఆ తాడు పట్టుకోవడానికి మన చెయ్యి వెళ్లే గ్యాప్ కూడా ఉండదు అనమాట. అంత క్రౌడ్ ఉంటది. కాకపోతే మనం ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకోవాలి ఒక ఆతృతతో జస్ట్ చెయ్యేసినా చాలు అనుకుని లాగే వాళ్ళే ఉంటారు. ఆ రోజు అయితే సరిగ్గా 7 గంటలకి రథం లాగడం అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుల యొక్క హరహర అనే నామస్మరణ మధ్య ఆ రథం అయితే కదలడం స్టార్ట్ అయింది. ఈ రథం గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి మళ్ళీ గుడికి వచ్చే వరకు కూడా గుడి యాజమాన్యం వాళ్ళు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. రథం స్టార్ట్ అవ్వడానికి ఒక ½ అన్ అవర్ ముందే పవర్ కట్ చేసేస్తారండి. పోల్స్ మీద మొత్తం వైర్స్ అన్ని కూడా డిస్కనెక్ట్ చేసేస్తారు. డిస్కనెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ వైర్స్ ని కూడా పోల్స్ మీద నుంచి రిమూవ్ చేసేస్తారు. ఎందుకంటే రథానికి తగిలి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అవి తెగిపోతాయి, రథానికి చుట్టుకో ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వైర్స్ ని కూడా తీసి ఒక పక్కకు పెట్టేస్తారు అనమాట. ఆఖరికి ఇన్వర్టర్ కనెక్షన్స్ కూడా ఉంచొద్దని చెప్తారు. ఆ ప్లగ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసేయమని చెప్తారు ఇన్వర్టర్స్ వి. వైఫై కనెక్షన్స్ కూడా, ఆ వైర్స్ కూడా తీసేస్తారు. ఈ రథం గుడి దగ్గర నుండి 4 o'clock ఆ టైం కి స్టార్ట్ అయింది అనుకోండి, 3:30 నుంచే పవర్ కట్ చేసేస్తారు. అటు మెయిన్ రోడ్ వైపు ఇటు మా వీధిలో కూడా 2 స్ట్రీట్స్ లోనూ కూడా పవర్ ఆపేస్తారు. గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ రథం నాచువారి సెంటర్ కి రీచ్ అయ్యేసరికి నైట్ 8-8:30 అలా అవుతుంది. సో 9-9:30 టైం కి పవర్ ఇస్తారు. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 5 o'clock కే పవర్ కట్ చేస్తారు. మీరు వీడియో స్టార్టింగ్ లో చూసే ఉండుంటారు కదా, పోల్స్ మీదకి ఎక్కి కరెంట్ వైర్స్ అవి రిమూవ్ చేస్తున్నారు. అలాగే చెట్ల కొమ్మలు కూడా క్రేన్ సహాయంతో వాటిని కట్ చేస్తున్నారు. ఇంకా రథం వచ్చే దారిలో ఏది అడ్డు లేకుండా చూసుకుంటారు అనమాట. ఎవరు బండి గాని కార్లు గాని పెట్టకుండా ఉండేలాగా రోడ్ అంతా క్లియర్ గా క్లీన్ గా ఉండేలా చూసుకుంటారు. ఏది రథానికి అడ్డు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకుంటారు అనమాట. 7 గంటలకి స్టార్ట్ అయిన ఈ రథం గుడి దగ్గరికి రీచ్ అయ్యేసరికి 11 అయింది. ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా ఉంటది అనమాట. ఒక్కో సంవత్సరం అయితే గంటలోనే గుడి దగ్గరికి రీచ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇలానే లేట్ అవుతుంది. నాకు తెలిసిన ఈ 13 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. మాక్సిమం 9-9:30
ఇంకా మహా అయితే 10 గంటల లోపు వెళ్ళిపోయింది తప్ప ఎప్పుడు ఇంత లేట్ అయితే అవ్వలేదు. ఈసారి మాత్రం ఎందుకో తెలియదు కానీ చాలా లేట్ అయింది. గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అటువైపు రోడ్లోంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రథం. ఇటువైపు నుంచి గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కొంచెం లేట్ అవుతుంది అటువైపు కంటే కూడా. దానికి ఒక కారణం చెప్తూ ఉంటారనమాట. ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్ళడం అంటే ఇష్టం కదా, అందుకని అమ్మవారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళేటప్పుడు. అత్తవారి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం లేట్గా మొరాయిస్తూ వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి సంవత్సరము కూడా అటువైపు వచ్చే రథం కంటే ఇటువైపు రథం కొంచెం లేట్ అవుతుంది. ఈసారి మాత్రం ఎప్పుడు కంటే కొంచెం ఎక్కువే లేట్ అయింది. రథం వెళ్ళేటప్పుడు రథంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి ఎవరికి తోచింది వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. కొంతమంది బియ్యం, పళ్ళు, పూలు పెట్టి ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు. కొంతమంది నూటొక్క కొబ్బరికాయ మొక్కుకుంటారు, రథానికి కొడుతూ ఉంటారనమాట. అండ్ అలాగే బట్టలు కూడా పెడతారు స్వామివారికి అమ్మవారికి, చీర, జాకెట్, పంచ ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది రథానికి ముందు కుంభం పోస్తారు. కాస్త దూరం లాగి రథం ఆగినప్పుడు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే దాదాపు అరగంట పాటు అస్సలు కదలలేదు. చూస్తున్నారు కదా, ఎంత ప్రయత్నించినా ఎంత లాగినా రథం అయితే ముందుకు కదలలేదు. అలా ఎప్పుడైనా రథం కాస్త కదలనప్పుడు హారతిస్తూ ఉంటారు స్వామివారిని ఉత్సాహపరచడానికి. అండ్ అలాగే ఆ మేళతాళాలని కూడా కొంచెం గట్టిగా వాయిస్తూ ఉంటారనమాట. దాంతో కొంచెం ఉత్సాహంగా రథం ముందుకు కదులుతుంది అని చెప్పి. అయినా సరే ఈసారి ఎందుకో అస్సలు కదలలేదు. గుమ్మడికాయ కొట్టారు, కుంభం పోసారు, కదలలేదు. దాంతో ఆ రథం చక్రం ఏమన్నా సైడ్కి వెళ్ళిందేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి కొంచెం నెట్టి అప్పుడు లాగారనమాట. రథానికి వెనక వైపు కూడా తాళ్ళు ఉంటాయి, వెనక వైపు కూడా జనం ఉంటారు. ఎప్పుడైనా రథం కొంచెం అదుపు తప్పి పక్కకు వెళ్తే ఇలా వెనక్కి జరిపి మళ్ళీ ముందుకు లాగుతూ ఉంటారనమాట. చక్రాలని కొంచెం
స్ట్రైట్ చేయడం కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండిలో అయితే భక్తులు ఇచ్చిన బియ్యం మూటలు, అరటిపళ్ళు గెలలు, కొబ్బరి బొండాలు అవన్నీ వేస్తూ ఉంటారు. ఇది మా ఇంటి గుమ్మం ముందనమాట. ఇందాక మనం చూసింది మా సునీతక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. రథం లోపల ఉండే దేవుడు మీకు క్లియర్ గా కనిపిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వీడియో తీయించాను. ఇదైతే మా ఇంటి గుమ్మం ముందు. ఇలా రథం లాగే వాళ్ళకి మధ్య మధ్యలో అలసిపోకుండా ఉండడం కోసం వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు, చిన్న చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఇస్తూ ఉంటారు, టీ కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా భక్తులు ఎవరో ఒకళ్ళు అలా వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడి నుంచి కూడా చాలా ఇబ్బంది అయిందండి. ఇక్కడ ఒక ఇంటి వాళ్ళది మెట్టు అడ్డొచ్చింది. ఆ మెట్టుని పగలగొట్టి అప్పుడు లాగారనమాట. చాలా టైం పట్టింది ఇక్కడే. ఇది శివరాత్రి నుండి 3వ రోజు, అంటే ఇదే రోజు తెప్పోత్సవం సాయంత్రం. ఇప్పుడు క్రౌడ్ ఎలా ఉన్నారో సాయంత్రం తెప్పోత్సవానికి కూడా అంతే క్రౌడ్ ఉంటారండి. మా వీధిలో అసలు నడిచి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. వెహికల్స్ అన్ని కూడా దారిలోనే పార్కింగ్ చేసేసుకుని తెప్ప చూడడానికి వెళ్తూ ఉంటారు. ఆ తెప్పోత్సవం అయితే నైట్ 11:30 ఆ టైం వరకు ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తారు, చాలా దూరం నుంచి చూడడానికి వస్తారు. చాలా బాగుంటది. సోమగుండం చుట్టూ కూడా హంసవాహనంలో స్వామివారిని అమ్మవారిని 3 సార్లు తిప్పుతారు. ఆ తిప్పే టైంలో భారీగా బాణసంచా కాలుస్తారు. అవి చూడడానికే చాలా మంది వస్తారనమాట. చాలా బాగుంటది. చాలా వెరైటీస్ అయితే కాలుస్తారు. చెట్టు, పాము, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ రథం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత వసంతాల కార్యక్రమం జరుగుతుంది. అది కూడా చాలా బాగుంటది అనమాట. సాయంత్రం వరకు కూడా వసంతాలు చల్లుకుంటూ తిరుగుతూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ ఆ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. అది కూడా చాలా సరదాగా ఉంటది. పూజారులు అందరూ కూడా రోడ్ పైన అందరిపైన వసంతాలు చల్లుకుంటూ తిరుగుతూ ఉంటారు. చాలా బాగుంటది. ఇక్కడైతే 1 గంట పైనే పట్టిందండి. అస్సలు రాలేదు. మెట్టు అడ్డం వచ్చింది, దాన్ని పగలగొట్టి అన్ని చేశారు. కుంభం పోసారు. ఎన్ని చేసినా రథం అయితే కదలలేదు. ఆఖరికి ఏమైనా మైలుగాలి తగిలిందేమో అని చెప్పి అందరి పైన పసుపు నీళ్ళు అయితే జల్లారు పంతులు గారు. అప్పుడు రథం కదిలిందనమాట. అలా ఫైనల్లీ రథం అయితే గుడికి రీచ్ అయిపోయిందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. స్వామివారి రథోత్సవ కార్యక్రమం చూసి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండుంటారు అని అనుకుంటున్నాను. వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.